విశ్వామిత్రుని వెనకాల రాముడు వెళ్ళినప్పుడు ముగ్గురు స్త్రీలను కలిశాడు. సత్వరజస్తమో గుణాలతో మనం ఎలా వ్యవహరించాలో రామచంద్రుడు 13 ఏళ్ల వయస్సులో మనకి చెప్పేశాడు. ఎవరా ముగ్గురు స్త్రీలు తెలుసా? విచిత్రమైన మనుషులు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. ముగ్గురు 3 రకాల ప్రవృత్తులకి ప్రత్యేకలు, ఒకరికొకరికి సంబంధం లేదు. తాటక తమో గుణానికి ప్రత్యేక రాక్షసి, అహల్య ఒక ఋషి భార్య రజోగుణానికి ప్రతీక, సీత సత్వగుణానికి ప్రతీక పరమసాధ్వి. తాటకని సంహరించాడు, అహల్యని నాతిగా సంస్కరించాడంటే మనం కూడా రజోగుణం ఉంది, చురుకుదనం, దాన్ని వదిలేకూడదు, దాన్ని అదుపులో పెట్టాలి. లేకపోతే చురుకుదనం లేకపోతే మడివేధ వల్ల తయారవుతారు అందరూ కూడా. సత్వగుణం ఉందే సీత, పరమ సత్వగుణ సముపేత. ఆవిడ్ని శివధనుర్భంగం చేసి మెడలో దండేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మనం కూడా సత్వగుణాన్ని, శాంతంగా ఉండడాన్ని, ఇటువంటి ప్రవచనాలు వినడాన్ని, గ్రంథాలు చదవడాన్ని, దేవాలయ దర్శనాన్ని, క్షేత్ర దర్శనాన్ని, ఇటువంటి సత్వగుణాన్ని మనలో పెంపొందించుకోవాలి.